శంభో స్వయంభో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అమ్మవారు ఉంటే అయ్యో ఎంత తీవ్రంగా కనబడినా మనకు భయం అక్కర్లే. ఇది తెలుసుకోవాల్సింది. శివ రుద్రస్య భేషజీ అని చెప్పారు కదా అక్కడ. ఆ విధంగా శివ అక్కడ ఉన్నది గనక ఆ స్వామి యొక్క స్వరూపాన్ని చూస్తూ పరవశించిపోతున్నాడు నారాయణుడు. దేవతలందరూ కూడా ఆనందంగా కుసుమృష్టి కురిపిస్తూ వాళ్ళు కూడా ఆ నాట్యాన్ని చూడడం ప్రారంభించారు. తత పరమ కళ్యాణి శర్వాణి శంకర ప్రియ యథాపూర్వమలం చక్రే పార్శ్వమస్య జగద్గురోహో. స్వామికి సరిగ్గా ప్రక్కకి వెళ్ళి నిలబడిందిట అమ్మవారు. ఎందుకంటే ఆవిడ చోటు అది, ఎప్పుడు ఆయన యొక్క వామభాగమే చోటు గనక అక్కడికి వచ్చి నిలబడిందిట. సాదేవి జగతాం మాత ఫుల్ల పద్మ సమానన. ఇది విష్ణువు చెప్తూ ఆ తల్లి యొక్క దివ్య స్వరూపాన్ని ధ్యానించి చెప్తున్నాడు. ఆ తల్లి కారుణ్య విగ్రహ పుల్ల పద్మ సమానన, వికసించిన పద్మం లాంటి వదనంతో సాధు సాధు అన్నదిట. అంటే చాలా బాగుంది బాగుంది అన్నదిట. ఈ సమయంలో శోభమాన స్తతస్సోయం దేవ కారుణ్య విగ్రహ. అప్పుడు దయామయుడైన ఆ పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఉండగా ఆ మొత్తం ఆ వనమంతా కూడా ప్రకాశమానమైపోయింది. ఒక్కసారి అక్కడ వృక్షాదులన్నీ కూడాను వికసించాయి. ఆ నాట్యం జరుగుతూ ఉండగా మొత్తం వనం సుందరత్వాన్ని పొందిన సుమ. దిగంత సంతతాసక్త లోలపింగ జటాధర. ఆ నాట్యం చేస్తూ ఉండగా ఆ జడలు కదులుతూ ఉన్నాయట. ఆ జడలు కదులుతున్నప్పుడు దిగంతాల్లో మాటి మాటికి పరచుకుంటూ ఆకాశంలో అకాలపు సంధ్యా రేఖలు వస్తున్నాయా అన్నట్లుగా ఆ జడలు కదులుతున్నాయి. త్వమిమం తాండవరసం పిబేత్యుక్త్వాథ పార్వతీం. అంతేకాదు అమ్మవారిని చూసన్నట్ట, నా తాండవరసాన్ని పానం చేయు అన్నట్ట. అంటే ఇప్పుడు తాను చేయబోయే ఆ తాండవానందాన్ని అనుభవించు. రసపానం అంటే ఆనందానుభవం. ఇది తన తాండవరసాన్ని పానం చేయమన్నాడు. అదేవిధంగా అక్కడ ఉండి చూస్తున్నాడు ఎవరు? వృషభుడు, నందీశ్వరుడు. ఆయన్ని చూసి ఆదిదేశ వృష త్వంచ భవతుష్ట ఇతీశ్వర, నువ్వు కూడా నా తాండవరసాన్ని పానం చేయు అని చెప్తూ ఆయన నాట్యం చేస్తూ ఉంటే చూస్తున్న వారందరూ మోహితులై పరవశించిపోతూ తతస్థ మోహితాత్మాన సర్వేతే ముని పుంగవాహ శివ శంకర దేవా ఇది వదంతో వినయాన్వితా. వాళ్ళకి ఆనందం కలిగి ఇలాంటి పరమేశ్వర నామం తెలుసుకోలేక అజ్ఞానానికి లోనయ్యేమో అంటూ రెండు చేతులు దోయులించి నమస్కరిస్తూ స్తుతిస్తున్నారు స్వామివారిని. నమశ్చక్రు రుమాభద్రే చంద్రచూడాయ సంభవే జ్ఞానం దృష్టిం దదౌ సోపి తేషాం తాండవ దర్శనే. ఆ తాండవాన్ని చూస్తూ ఒకవైపు సంభ్రమానికి లోనైపోతూ చూడాలనే ఆనందం, చూడలేనటువంటి ఆ తీవ్రత, ఈ రెండిటి భావాల్లో గురి అవుతున్నటువంటి ఆ మునులకి ఒక్కసారి పరమేశ్వరుడు జ్ఞాన దృష్టినిచ్చాట. అది ఇవ్వడానికి ఎంత చేశాడు స్వామి. ఆ జ్ఞాన దృష్టిని ఇవ్వగానే వారు ఆ దివ్యమైనటువంటి ఆ నృత్యమూర్తిని చూస్తూ పరవశించిపోతూ ఉన్నారు. పైగా భూతం మీద మాత్రం పాదం తీయట్లేదు. ఎంత నాట్యం చేస్తున్నా మరి పాదం కదిలిస్తున్నాడు, ఒక్కొక్కసారి ఎత్తుతున్నాడు. భూతం తప్పించుకుపోవడానికి వీళ్ళు కూడా మళ్ళీ దాని మీద పాదం వేస్తున్నట్ట. భూతాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు. అది చూస్తూ అనుకుంటున్నట్ట ఈ ఋషులందరూ. జిఘాంసరివ తద్భూతం పదా తస్యోపరిస్థిత తదాగసాం వినాశాయ సంచితానాం భవే భవే. స్వామి, నువ్వు తొక్కి నశింపజేస్తున్నది భూతాన్ని కాదు, మేము జన్మ జన్మల నుంచి సంపాదించుకున్న పాపరాశినంతటి కూడా నువ్వు నశింపజేస్తున్నావయ్యా అని నమస్కారం చేస్తే వారందరూ కూడా. ఇందులో కనబడిన అంతరార్థాన్ని మనం ఒక్కసారి భావన చేద్దాం. వీళ్ళు సామాన్యులుగా ఋషులు మునులు. వీళ్ళు అగ్నిహోత్రంలో అనేకమైన ఆహుతులు వేసి దాని నుండి శక్తులు సృష్టించి పరమేశ్వరుడి వైపు పంపించేట. ఇది అంతా కూడా అహంకారాన్ని ఈశ్వరార్పణ చేయడమే ఇందులో కనబడుతున్న భావం. ఈ యజ్ఞంలో కనబడుతున్న అంతరార్థం అంతా కూడా అహంకారాన్ని ఈశ్వరార్పణం చేయాలి. ఎవడు అహంకారాన్ని శివార్పణం చేస్తాడో వాడికే శివతాండవం దర్శనమిస్తుంది. ఇది తెలుసుకోండి. శివతాండవం అంటే అర్థం ఏంటి? విశ్వంలో జరిగే ప్రతి విన్యాసము ఈశ్వరుని యొక్క శక్తి విలాసమే. ఇది శివతాండవం అంటే. ఇది మనకు తెలిసాక మన అహంకారం ఉంటుందా అండి? అహంకారం పోతే కానీ తెలియదు. అదొకటి ఉన్నది విశేషం. అహంకారం పోతే కానీ తెలియదు. అయితే ఇన్ని సాధనలు చేస్తూ చేస్తూ జీవితంలో అలా వెళ్ళిపోవలసిందేనా? దానికి ఎప్పటికైనా ఒక సిద్ధి కావాలి కదా, అది ఇవ్వడానికి పరమేశ్వరుడు వచ్చాడనమాట. కనుక అజ్ఞాన నాశనం చేస్తున్నాడు. అందుకు ముందు వచ్చినటువంటి ఆ పులి కానీ అది కూడా అహంకారానికి సంకేతమే. ఆ పులి దూకేటువంటి ఆ తత్వము. అదేవిధంగా వాళ్ళు వేసినటువంటి భూతం ఏంటో వాళ్ళే చెప్పుకున్నారు. జన్మ జన్మల నుంచి మేము సంపాదించుకున్న పాపరాశి అది. అది అంటే నేను అనే భావం చేత ఏవేవి పోగు చేసుకున్నావో అవన్నీ ఈశ్వరుడికి వెళ్ళిపోయాయి. జ్ఞానాగ్నిలో అవన్నీ హుతమవుతున్నాయన్నమాట. అవన్నీ పరమేశ్వరుడు ఏం చేశాడు? మళ్ళీ అవి తిరిగి రాకుండా తన కంట్రోల్లో పెట్టేశాడు. అది జరుగుతున్నది. పైగా వాక్కులు మువ్వలైపోయాట. దీని అర్థం ఏంటి? కొంత అహంకారం వాక్కులతో ఉంటుందండి. వాక్కులు ఏమిటి?
మనం ఇది చదివాము అది చదివామని. పైగా చదివితే చాలా ప్రమాదాలు ఉంటాయి, చదవకపోతే ఇంకా ప్రమాదంగా ఉంటుంది. అది చిత్రం. చదువుతున్న కొద్దీ చదవకముందు ఒకటే అజ్ఞానంట, చదివిన తర్వాత బోళ్ళు పెరుగుతాయట, సందేహాలు అజ్ఞానాలు. ఎందుకంటే ఏం చదువుతామో మనకు తెలియదు, చదివింది ఎలా అర్థం చేసుకుంటామో తెలియదు. అసలు వాక్కుల వదిలి వచ్చే ప్రమాదకరమైన పరిస్థితి అంతా ఇంత కాదండి. ఒక మహాగ్రంథాన్ని కూడా దుర్బుద్ధితో చదివితే దాన్ని కూడా కువ్యాఖ్య చేసేవాళ్ళు మహానుభావులు మనకి ఈ రోజుల్లో కనిపిస్తున్నారు. చదవకపోతే ఒక ప్రమాదం, చదివితే మహాప్రమాదం. ఈ విషయాన్ని శంకరులు చెప్పారు. వాగ్వైఖరి, శబ్దఝరి, శాస్త్ర వ్యాఖ్యాన కోశలం ఇవన్నీ కూడాను భుక్తయే నటు ముక్తయే అని కూడా వివేక చూడమణులు ఉద్ఘాటించారు కదండి జగద్గురువులు. దీని అర్థం ఏంటి? అందుకే శబ్దజాలం మహారణ్యం, చిత్త విభ్రమ కారణం అన్నారు అక్కడ. చిత్త విభ్రమ కారణం అది. అందుకు దానివల్ల వచ్చే అహంకారాలు ఉంటాయి. అయితే ఈ వాక్కులన్నీ శివ పదార్పణం అయిపోయాయా, నీకు పర్వాలేదు, అది జరగవలసింది. అందుకు ఆయన ఏం చేశాడు? ఈ వాక్కులన్నీ కలిపి చక్కగా చుట్టేసి పాదాలకు కట్టేసుకున్నాడు. ఇందులో జరిగిన లీల ఏమిటి? అందులో కనబడుతున్నది ఏమిటి? అహంకారంతో సంపాదించుకున్నవన్నీ కూడా అగ్నిలో హుతం చేయగానే ఈశ్వరార్పణమైపోయాయి. అది ఇందులో చెప్తున్న మరొక విశేష. ఆకలికి అగ్నిహోత్రం కూడా పట్టిసేట. అంటే కర్మగతమైనటువంటి అగ్నిహోత్రం అంటే కర్మలకి ప్రతీక. ఆ కర్మ కూడా ఈశ్వరార్పణం అయిపోయినది. కనుక ఇప్పుడు వీళ్ళకి ఏం మిగిలింది? ఇంకా అహమంతా ఈశ్వరుడు తీసి నిగ్రహించేసాడు ఎప్పుడో. ఇంకా శివయేవా, అహం లేదు ఇంకా. ఆ శివంలో చూస్తూ తాదాత్మ్యాన్ని చెందుతున్నారు. తాదాత్మ్య భావనే శివోహం భావన. తాదాత్మ్యం, ఆండవం చూస్తూ ఉంటే తాదాత్మ్యం కలగాలి. తాదాత్మ్యంలో నిన్ను నువ్వు మర్చిపోవాలి. నిన్ను నువ్వు మర్చిపోవడే కాదు, నిన్ను నువ్వు విడిచిపోవాలి కూడా. నిన్ను నువ్వు విడిచిపోయి ఈశ్వరులో లీనమైపోవడమే ఇది కథలో చూపిస్తున్నటువంటి గొప్ప వృత్తాంతం. ఇలాగా వీరందరినీ కూడా పరమాత్మ అనుగ్రహించి కించిదాకుంచితం పాదం దర్శయామాసతం శివం. కించిదాకుంచితం పాదం, ఒకటి భూతాన్ని నొక్కేశాడు కదా కుడి పాదంతో, ఆ ఎడం పాదం ఎత్తి కించిదాకుంచితం, కొంచెం దాన్ని వంచేట. ఆ వంచి ఈ చేతిని కూడా వంచి దాన్ని చూపిస్తున్నాడు మళ్ళీ. కించిదాకుంచితం. ఆ కుంచితమైన పాదానికి చాలా ప్రత్యేకమైన విశేషం ఉందండి. నటరాజ స్వరూపాన్నంతటిని ధ్యానించాలి, ప్రత్యేకించి ఆ పాదాన్ని ధ్యానించాలి. ఆ నటరాజ స్వరూపును పట్టుకోవలసిన విషయములు ఏమిటి, ఎలా మనం పట్టుకోవాలనే మంచి అందమైన అంశములు శాస్త్ర సహాయం ద్వారా గురువుల అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పుడు ఈ కుంచిత పాదం అంటారు దీన్ని. కుంచితాంఘ్రి, కుంచిత పాదం. అంటే కించిత్ ఆకుంచితం పాదం, కొంచెంగా వంచినటువంటి ఆ పాదము. అది అలా చూపిస్తున్న స్వామి యొక్క దివ్య మోహన రూపం ఉందే నటరాజ స్వరూపం. చక్షుషాముత్సవం దివ్యం, చక్షుషాముత్సవం. అది కళ్ళకి వేడుకగా ఉన్నటువంటిది. పరమానంద తాండవం కృపయా దేవదేవస్య దదుస్తే తపోధనా. అటువంటి స్వరూపాన్ని చూసి దృష్ట్వా నృత్తం పరం శంభోర్ హర్ష విస్మయ సంయుతా ఆభజ్య కుండికా దండానుర్ధ్వీకృత్యాసుపానభి ఆలోడిత జటాభార పిశంగీకృత కాననా శివానంద రసావిష్టాన్ నరుతుర్ముదితాశయా. ఆ శివుని యొక్క నాట్యం చూడగా చూడగా వీళ్ళకి కూడా తాదాత్మ్యం కలిగి క్రమంగా మై మరచిపోయి వీళ్ళు కూడా నాట్యం చేయడం మొదలుపెట్టారండి. ఇక్కడ ఆ నాట్యం చేస్తున్న పుట్ట కుండికా దండ, ఒక చేతితో కమండలం, ఒక చేతిలో ఈ దండము పట్టుకున్నారు కదా, ఈ రెండు పట్టుకుని పైకెత్తి నాట్యం చేయడం మొదలుపెట్టారు ఋషులందరూ కూడా, మునులందరూ. ఆ చేస్తున్నప్పుడు వాళ్ళు జడలు కట్టేసినటువంటి ఆ జటలు కూడా కదులుతూ మొత్తం ఆ అరణ్యంలో ఒక్కసారిగా ఎరుపు రంగును చూపించాడు. ఎందుకంటే వాళ్ళకు కూడా జడలు కట్టేసే కనుక ఆ రంగులు అక్కడ కదులుతున్నాయి జటాజూటంలో. వీళ్ళందరి యొక్క స్థితి ఎటువంటిదంటే శివానంద రసావిష్టాహ, శివానంద రసంలో మునిగిపోయారు వీళ్ళందరూ కూడా. కిరీట కోటి సందష్ట సుపుష్పాంజలి సంచయా స్తువంతస్తం మహేశానం విబుధా పర్యవారయన్. దాని తర్వాత వాళ్ళందరూ కూడా పుష్పాంజలు ఘటించి దేవతలు ఆ శివుని చుట్టూ చేరిపోయారు. ఎక్కడో ఉన్నటువంటి దేవతలు కూడా దిగివచ్చి ఆ తాండవాన్ని చూస్తూ శివుని చుట్టూ చేరారు. ప్రవీణ నారద ముఖాహ వీణాలంకృత పాణయ. ఇక నారదుడు మొదలైన వాళ్ళందరూ వచ్చేట. ఎందుకంటే నాట్యం అనగానే అన్ని సంగీతాలు ఉంటాయి కదా, కనుక ఇక్కడికి వచ్చి మంచి వాయిద్యాలు మీటుదామనుకుని వచ్చేట వీణలవని ధరించి. నారదుడు, తుంబురుడు మొదలైన దివ్య గాయకులు. కానీ నగాయంతో నజానంత స్తబ్దాస్తే కేవలం స్థితా. ఆ పరమేశ్వరు యొక్క నాట్యం చూస్తూ ఉంటే వీణమీటాలనే స్పృహ కూడా వాళ్ళకి లేదుట, స్తబ్దులైపోయారు. ఇదే మహామౌనం అంటే. ఇంకా వాళ్ళ శరీరపు ఎక్స్ప్రెషన్ లేవు అక్కడ, అందులో వాళ్ళు లీనమైపోయినారు. అలాగా స్వామి యొక్క అద్భుతమైన దృశ్యం, నాట్య దృశ్యాన్ని నేను చూశానయ్యా ఓ ఆదిశేష. కొంతసేపటికి ఆ పరమాత్మ ఆ మునులందరినీ చూసి ఆనందపడి వారితో అంటున్నట్ట, మిమ్మల్ని నేను అనుగ్రహించడానికై ఈ విధమైన లీలని చేశాను.
అదేవిధంగా అక్కడున్న దేవతలతో కూడా ఉద్దేశించి చెప్తున్నాడు. బ్రహ్మ విష్ణు సురేంద్రాద్యాహ శృణుధ్వం మునిపుంగవాహ వచో మమాశ్రుత తరమశేషామర పూజితం. నేను చెప్తున్న ఈ మాట వినండి ఓ దేవతలారా. ఇక్కడ జరిగినటువంటిది బ్రహ్మానంద పూర్ణ చంద్రోదయం అన్నమాట చెప్పాడు. ఈ తాండవానికి అంతటికీ స్వామి చెప్పినటువంటి మాట బ్రహ్మానంద పూర్ణ చంద్రోదయం అన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పరానంద మహాసింధు పూర్ణచంద్రోహ్యయం మమ అన్నాడు. ఇక్కడ ఆనందం అనే సముద్రం పొంగాలి అంటే ఈ చంద్రుడు ఉదయించాలి అన్నాడు. ఇక్కడ చంద్రుడు పూర్ణంగా వచ్చినప్పుడు సముద్రం పొంగుతుందిట. అలాగే ప్రతి వారిలో ఉన్న ఆనందం అపారమైనటువంటి ఒక సముద్రము వలె, అంటే అనంతానందం అనమాట. అనంతానందం సృష్టిలో మనం ఎక్కడా పొందలేం. కేవలం ఆ పరమాత్మతో పొందే ఆనందం బ్రహ్మానందం అంటారే, అది మాత్రమే అనంతానందం. అది ఈ పూర్ణ చంద్రోదయం వల్ల పొంగింది మీలో అన్నాడు. ఇక్కడ అంటే శివ నాట్య దర్శనం బ్రహ్మానందాన్ని కలిగించింది, అది చెప్పడం అనమాట. అలాంటి పూర్ణచంద్రం, దీన్ని ఆనంద తాండవం అని అంటారు. ఇప్పుడు ఈ ఆనంద తాండవం అంతా కూడా ఒక శివలింగంగా ఇక్కడ ప్రతిష్ఠింపబడాలి అని మాట చెప్పాడు. ఇక్కడ లింగం అంటే తెలుసుకోండి, పరమేశ్వర భావనని ఒక గుర్తుగా అక్కడ మనం ప్రతిష్ఠ చేసి ఆరాధించితే అది లింగం అవుతుంది. కనుక ఆనంద తాండవం మత్వా శివలింగమిదం ధియా, ఈ ఆనంద తాండవాన్ని మీరు శివలింగంగా భావించి ఈ వనంలో నా నృత్య రంగాన్ని ఏర్పాటు చేసి శివలింగ ప్రతిష్ఠ చేయండి, ఆరాధించండి అని చెప్పాట. ఇది వారికి ఇచ్చినటువంటి అనుగ్రహం. కనుక ఆనంద తాండవ స్వరూపాన్ని వారు దివ్యలింగంగా అక్కడ ప్రతిష్ఠ చేసి ఆరాధించారు. ఈ దివ్యలింగాన్ని ఎవరు ఈ దారుకావనంలో ఆరాధిస్తారో వారికి భోగము మోక్షము రెండూ కూడా లభిస్తాయని పరమేశ్వరుడు చెప్పాడు. ఇది దారుకావనంలో జరిగినటువంటి గొప్ప ఘట్టం నాయన. శేష తద్గత చిత్తత్వాత్ నిర్భరానంద సంతతి తదేవ చింతయామ్యద్య యోగ నిద్రాపరాన్ముఖ. ఓ ఆదిశేష, ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూశాను కనుక అది ఆయన చాలించి, ఆ నాట్యం చాలించి అంతర్ధానం అయిపోయినా నా మనస్సు నుంచి మాత్రం ఆనందం ఇంకా తొలగలేదు. నిర్భరానంద సంతత, ఆ నిర్భరమైనటువంటి ఆనందం నాలో నిండిపోయి ఉన్నది. దానినే చింతన చేస్తూ యోగ నిద్ర కూడా వదిలేశాను, నేను వదిలి కూర్చున్నాను. ఇది జరిగిన సంగతి అని చెప్పేటండి విష్ణువు. ఎప్పుడైతే ఈ విషయాన్ని చెప్పాడో ఇతి దేవో రమాకాంత శేషాయ పరిపృచ్ఛతే కథయామాస దేవస్య దివ్యతాండవ వైభవం. ఈ విధంగా దేవదేవుని యొక్క దివ్యతాండవ వైభవాన్ని వర్ణించిన వెంటనే నృత్త శ్రవణ మాత్రేణ శంభోస్సచ ఫణీశ్వర. ఎప్పుడైతే నాట్యాన్ని వర్ణించి చెప్పాడో విష్ణువు, పైగా చెప్పినవాడు నారాయణుడు, ఎంత అందంగా చెప్పగలడు ఆయన. గ్రహించేవాడు ఆదిశేషువు, ఆయనకు రసజ్ఞత ఉంది కనుక చెప్పింది అద్భుతంగా గ్రహించగలడు. దానితో ఇతరికి ఆ వర్ణన వింటూ ఉంటేనే ఒక ఆనందం కలిగింది. చూడలేదు, ఏమీ లేదు. శేషువు వర్ణన విన్నాడు, ఒక ఆనందం కలిగింది. వెంటనే అంజలి మస్తకే బద్ధ్వా సానందాశ్ర విలోచన. ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని విష్ణువు వర్ణించింది హృదయంలో తలంచుకుంటూ ఉంటే అతనికి కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలేయి. వెంటనే రెండు చేతులు దోయులించి తలపై పెట్టుకుని దృష్ట్వానివతం నృత్తం పరమానంద కారణం, ముఖమంతా వికసించిపోయింది ఆదిశేషు. కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలేయి. వెంటనే రెండు చేతులు దోయులించి తలపై పెట్టుకుని దృష్ట్వానివతం నృత్తం పరమానంద కారణం, ముఖమంతా వికసించిపోయింది ఆదిశేషుడికి. ప్రీతి ప్రఫుల్ల వదనం, ఆ ముఖం వికసించిందిట. ఎలాగో అంటే ఆ నాట్యం చూస్తున్నాడా అన్నంత ఆనందంగా ఉన్నట్టండి. అంటే మనస్సు అంత గొప్పదండి, వర్ణిస్తే హృదయంలో పెట్టుకుంటే చూసినంత ఆనందం. అందుకే ప్రీతిఫుల్ల ఫణోద్భాసి ముదమాప తదాపరం, చాలా ఆనందాన్ని పొందుతున్నట్టు చూస్తున్నట్టు విష్ణువు. ఇతడు పొందుతున్న ఆనందం ఆనంద బాష్పాలు రాల్చడం, దీన్ని సాత్వికోద్రేకం అంటారు. భగవద్భావన వలన ఒళ్ళు పులకించడం, గొంతు బొంగురు పోవడం, కళ నుంచి ఆనందాశ్రువులు రావడం, వీటిని సాత్వికోద్రేకం అంటారు. ఏవ శేషో మహేశస్య తాండవోదంత వర్ణనం కక్షమాయం మయా శృత్వా మమ జానంద సాగరే. ఓహో, నేను చెప్పినటువంటి నృత్యాన్ని వైభవాన్ని విని ఇతడు ఆనంద సముద్రంలో మునిగిపోయాడు. అంటే శివుడి నాట్యం చూస్తేనే కాదు, విన్నా కూడా అంత ఆనందం కలుగుతుంది కదా అనుకున్నట్ట నారాయణుడు. అయితే ఇక నుంచి ఇతడు నేను చెప్పిన లౌకికంలోకి రాలేడు, ఇతడికి అదే మనస్సులో మెదులుతూ ఉంటుంది కనుక నేను ఇంకా ఈ ఆదిశేషుని విడిచిపెట్టవలసిందే అనుకున్నట్టు నారాయణుడు. అద్యప్రతి భోగీష, కొంతసేపటికి ఆ పార్వత్యం నుంచి ఇంకా రాలేదు శేషుడు, ఈయన కరిపన్నట్ట. ఓ భోగీష, ఇవాటి నుంచి నువ్వు శయ్యారూపం విముచ్యత, నాకింక శయ్యగా ఉండవద్దు అన్నట్టు. ధన్యో భవసి భూభారధారణోచిత సువ్రత, నువ్వు చాలా ధన్యుడివి, భూమిని భరించేటువంటి మహాశక్తుల్లో నువ్వు ఒకడివి కదా, ధన్యుడివి. అందువల్ల నీకు ఈ దివ్యమైన శివానందానుభవం నీకు కలిగినది. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, మీ కుమారుణ్ణి నాకు పాన్పుగా పెట్టు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే శేష జాతి అది, ఆదిశేషువు అనేది ఒక జాతి, సర్పజాతులకు ఉన్న దివ్య సర్పాలు.
అనంత జాతి, అనంత అంటే శేషుడు, అలాగే వాసుకి, తక్షక, ఇలా కొన్ని జాతులు ఉంటాయి. అలాగే నీ కుమారుణ్ణి అద్యకర్తం యథాపూర్వం యోగ నిద్రాంతవో పరి, నేను యోగ నిద్రలో ఉన్నప్పుడు నాకు పుత్రం తల్పం ప్రకల్పయా, నీ యొక్క పుత్రుణ్ణి తల్పముగా చేయి. నిన్ను నేను ఇంకా తల్పంగా చేసుకోలేను, నీ స్థితి ఇది. అందుకు నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ నృత్యం కోసం వెతుకు. వెతుకు అంటే సాధన చేయి, ప్రయత్నం చేయి. ఆ పరమేశ్వర నృత్యాన్ని కళ్ళారా చూడడం కోసం నువ్వు సాధన చేయాలి. ఎందుకంటే నీలో వింటుంటే చూడాలని తపన పుట్టింది, ఎప్పుడో చూడడానికి సాధన చేయాలి. దానికి తగ్గ జీవుడు నువ్వు. అందుకు వెళ్ళిప్పుడు నృత్తం తత్పరమం ద్రష్టం మృగ్య మాధ్య గిరామపి. అసలు వెతకాలని ప్రయత్నిస్తే మాత్రం దొరుకుతుందా? అది చెప్తున్నాడు ఇక్కడ. వేదములకు కూడా వెతికినా దొరకనటువంటి ఆ పరమేశ్వరుని మహానృత్యాన్ని పొందడానికి నువ్వు తప్పకుండా తపస్సుతో సాధన చేస్తే అది లభిస్తుంది. కనుక తొందరగా వెళ్ళి సత్వరం త్వమితో గత్వా కురు శేష మహత్తప, ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు తపస్సు చేసుకో అని చెప్పాడు. అంటే ఇదంతా చెప్పడానికి కదంతా వినిపించాడండి విష్ణువు. లేకపోతే హఠాత్తుగా లేచి కూర్చుని అంతా చెప్పాల్సిన అవసరమే ఉంది. ఆయన ఆనందం అనుభవించాడు. సరే, శేషువుకి చెప్పడం ఎందుకంటే ఆ శేషువుకి అది చూడడానికి తగ్గ యోగ్యత వచ్చింది గనకనే వినే యోగ్యత వచ్చింది. అది వినడం ఒక యోగ్యత కదా. అందుకు నారాయణుడు ఇక్కడ ఉపదేశిత అయిపోయాడు, అతనికి గురువయ్యాడు. వాంఛాయద్యపి మే దేవా శంభు తాండవ దర్శనే త్వాంచ ముక్తుం నశక్తోహమితి తత్ర సుదుఃఖిత. ఎప్పుడైతే విధంగా నారాయణుడు చెప్పాడో వెంటనే వినయంతో ఆ పాదాలపై పడి నమస్కరించి అన్నట్ట, శివతాండవం చూడాలనే కోరిక నాకు తీవ్రంగా ఉంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ నిన్ను విడిచి నాకు వెళ్ళాలని లేదయ్యా, అది నేను తట్టుకోలేను అన్నాడు ఇక్కడ. అప్పుడు పర్వాలేదు నాయనా, నువ్వు వెళ్ళేది చూడాలి కనుక వెళ్ళు అని చెప్పి నారాయణుడే స్వయంగా చెప్పడంతో ఒక్కసారి లక్ష్మీపతికి నమస్కారం చేసి లేచి నిలబడి సాష్టాంగ దండ ప్రణామం చేసి, నువ్వు నాకు ఇచ్చిన వరం ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడైతే వెళ్ళు తపస్సు చేయి, శివుడు కనబడతాడని చెప్పేవో, నీ మాట విష్ణువు మాట ఏమిటి, తప్పకుండా అది ఫలిస్తుంది. కనుక నువ్విచ్చిన వరం ఏవం దత్తవరస్తేనా విష్ణునా సఫణాధర, నీ ద్వారా వరం పొందేను నేను. నిర్విఘ్నమస్తు మత్కార్యం ఇది భూయో ననామతం, నా కార్యము నిర్విఘ్నముగాక అని మీరే దీవించి నన్ను పంపించండి అని చెప్పి నారాయణ యొక్క ఆశీర్వచనాలు తీసుకుని ఆయన తిన్నగా కైలాసానికి చేరుకున్నాడు ఆదిశేషువు. అథ ప్రీతమనాశేషో లబ్ధానుజ్ఞ సకేశవాత్ కైలాసస్య యయోపార్శ్వం సజ్జ కైవల్య కారణం. ఆ దివ్యమైన కైలాసానికి చేరుకున్నాడు. ఈ కైలాసం బ్రహ్మాండాలకు ఆవల ఉన్నటువంటి దివ్య కైలాసమా లేక మానస సరోవర ప్రాంతంలో ఉన్న కైలాసమా అనేది మనం ఇప్పుడు నిర్ణయించడం. అయితే కథాపరంగా చూస్తే మానస సరోవర ప్రాంతంలో ఉన్న కైలాసమని మనం భావన చేయాలి. ఇది కైలాసం భూమి యందున్న మహాక్షేత్రం. ఇదే కైలాసం కాదు, అసలు కైలాసం బ్రహ్మాండాల కావల ఉన్నటువంటిది. దాని యొక్క విభూతి ఒకటి ఇక్కడ ఉన్నది కనుక ఇక్కడ మనం ఆ కైలాసాన్ని భావన చేయవచ్చు. భూమి యందున్న మనం అది మన కనబడిని ఎందరో మహర్షులు ఇప్పటికీ అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. ఈ దివ్యమైన కైలాస పర్వతంలో మానస సరోవర ప్రాంతంలో అది యుగాల నుంచి ఉన్నటువంటిది. ఆ దివ్యమైనటువంటి ఆ సరోవర ప్రాంతంలో ఈ సర్పరాజు కూడా అక్కడికి చేరుకుని తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విశేషం ఉన్నది. శేషుడు విష్ణువునకు ఎంత సేవకుడుకో శివునికి అంతే సేవకుడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ శేషుడు అనేక రూపాలతో ఇటు విష్ణువుని శివుణ్ణి కూడా కొలుచుకున్నారు. ఎందుకంటే ఆయన శరీరం నిండా ఉన్నటువంటి సర్పాలలో శేషుడు కూడా ఒకడే. అనంత వాసుకు తక్షక కర్కోటక శంఖ కులిక పద్మ మహాపద్మ అని 8 జాతుల సర్పములు శివుడిని అలంకరించుకుని ఉంటాయి. అందులో అనంతుడు అనంత జాతికి చెందిన ఉన్నాయి కనుక సర్పములు ఇద్దరిని కూడా ఆరాధించడం మనకు ఉన్నటువంటి సంప్రదాయం. ఇప్పుడు ఈ మహాసర్పము అంటే ఇంతవరకు విష్ణు పర్యంకంగా ఉన్న ఆదిశేషువు ఇక్కడికి చేరుకుని తపస్సు చేస్తున్నట్ట. ననివేద గతం కాలం అనంత ఫణిపుంగవ బ్రహ్మ సంసక్త చిత్తత్వాద విజ్ఞాత దినావధి. బ్రహ్మమునందు చిత్తము పెట్టినటువంటి ఆ మహానుభావుడు ఎంతకాలం గడిచిందో కూడా తెలియనంతగా తపస్సు చేస్తున్నాడు. బ్రహ్మమునందు అంటే ఇక్కడ సదాశివ పరబ్రహ్మమునందు అని అర్థం. అంతేగాని బ్రహ్మయందు అంటే చతుర్ముఖ బ్రహ్మని కాదు ఇక్కడ అర్థం. ఇలా బ్రహ్మమునందు మనస్సు పెట్టి ఆయన ధ్యానం చేస్తూ ఉంటే భక్త చిత్తే సదావర్తి ముక్తకర్త నటేశ్వర. భక్తుల యొక్క చిత్తంలో ఎప్పుడూ నాట్యం చేసే ఆ నటరాజు ఇక్కడ గొప్ప మాటని చెప్తున్నాడు. ఇక్కడ భక్తుల చిత్తంలో నాట్యం చేసే నటరాజు తన కోసం తప్పించిపోతున్నవాడి మనస్సులో మాత్రం ఉండడా? అది తెలుసుకుని ఇతన్ని అనుగ్రహించాలని సంకల్పించుకుని ఆయన ముందుకు వచ్చేట. ఆ రావడం ఎలా వచ్చాడో చూడండి. ఉన్న రూపంతో రావచ్చు కదా, ఏదో ఒకటి మాయ చేస్తుంటాడు. అక్కడ దారుకావనంకు వెళ్ళినప్పుడు కూడా అసలు రూపంతో వెళ్ళలేదు, భిక్షుక రూపంలో వెళ్ళాడు. ఈయనకి ఎప్పుడు ఇది ఒక అలవాట పరమేశ్వరుడికి. ఉన్న రూపంతో వెళ్ళాడు. ఆఖరికి వాళ్ళ ఆవిడ ఆయన కోసం తపస్సు చేసినప్పుడు కూడా ముందు కనబడకుండా మాయా రూపంతో వెళ్ళి తానే శివనింద చేసి ఆవిడ చేత 4 చీవాట్లు తిని అప్పుడు దర్శనం ఇచ్చాడు ఆవిడికి. అందుకే
అప్పయ్య దీక్షితుల వారు అంటారు, కైవల్య సీమ కపటాచరణైక సీమ అన్నారు. కైవల్యం ఇవ్వడంలో నీకంటే గొప్పవాళ్ళు లేడు, మోసాలు చేయడంలో నీకంటే గొప్పవాళ్ళు లేడు అన్నాడు. వెంటనే కపటాచరణైక సీమ, మోసాలు చేస్తా, ఎవరి దగ్గరికి కూడా సరిగ్గా వెళ్ళలేదు, ఏదో అల్లరి పెడతాడు ఈయన. ఆ వ్యాఘ్రపాదుడి కొడుకు ఉపమన్యుని కూడా ఇలాగే అల్లరి పెట్టాడు, పైగా వాళ్ళ చేతి చీవాటు తింటాడు. ఒక ఆయన ఎవడో పాపం రోకల్ని శివలింగం పూజ చేస్తున్నాడు, దానికి పెద్ద కథ. చిన్నగా వెళ్ళి అదేమి శివలింగం, దానికి పూజలు ఏమిటి, అసలు శివుడికి పూజలు ఏంటయ్యా అని తిట్టేట. అప్పుడు శివుడే మారువేషంతో. వెంటనే ఆయనకు దొరికిన రాళ్ళు తీసుకుని కొట్టేట. అప్పుడు ఆయనకు అనుగ్రహించి వరం ఇచ్చాడు. ఇదో సరదా ఆయనకి. ఆఖరికి అర్జునుడు తపస్సు చేస్తుంటే, సదాశివ అని ఏదో ధ్యానిస్తుంటే, పార్వతీ సమేతుడే చక్కగా చంద్రలేఖాధారి వెళ్ళొచ్చుగా, అనుగ్రహించేవాడు. అలా కాకుండా కిరాత రూపం ధరించి వెళ్ళాడు. ఎప్పుడు ఊహించాడంటే అర్జునుడు ఇలా వస్తాడని. వెంటనే పెద్ద యుద్ధం, ఆ యుద్ధంలో గాంధీవింతో కొట్టాడు. అక్కడితో ఆగకుండా కుస్తీ పట్లతో గుద్దులు కూడా తిన్నాడు అర్జునుడి చేత. అంతా అయిన తర్వాత అనుగ్రహించాను అన్నాడు. అదేం సరదావో. అందుకే అంటారు శంకరుల వారు, నీకు నమస్కారాలు చేసినా, పూజలు చేసినా, ధ్యానాలు చేసినా అనుగ్రహించట్లేదయ్యా. నుతిభిస్తమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్ట. చెప్పు, ఈ పూజలు నీకు చాలట్లేదేమో, ఏ పూజలు చేయమంటావు? ధనుష ముసలేన తస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ధనసుతో కొట్టమంటావా, రోకలతో కొట్టమంటావా, రాళ్లతో కొట్టమంటావా? బడితి పూజ చేస్తే గానీ వచ్చేటట్లేవు అన్నాడు ఆయన. నీకు ఏ పూజ ఇష్టమో చెప్పన్నాడు ఇక్కడ అని శంకరుల వారు చెప్తూ ఉంటారు. ఇక్కడ మొత్తానికి ఆ స్వామి యొక్క లీల ఇది. వస్తాడు, చీవట్లు తింటాడు, దయ చూపిస్తాడు, అదో సరదా ఆయనకి. అందుకు ఇక్కడ హంసమారుహ్య వేగేన ప్రాదురాసి చతుర్ముఖ. ఏ రూపంతో వచ్చారంటే హంసవాహనం మీదకి 4 ముఖాల బ్రహ్మదేవుళ్ళ వచ్చాడు అక్కడికి. ఆ రూపంతో వచ్చాడు. వచ్చి అలం శేష మహాప్రజ్ఞ తపోభిర దుష్కరి, ఏం తపస్సు చేస్తున్నావయ్యా, చాలు, ఇంతవరకు చేసిన తపస్సు చాలు, నీకేం కావాలో కోరుకో, అది ఇస్తాను. ఎవరైనా దేన్నో ఒకదాన్ని కోరుకుని కదా తపస్సు చేస్తారు. నీ తపస్సు చూస్తుంటే నాకు ముచ్చట కలిగిపోయింది, అందుకు వచ్చేసాను నేను. నన్ను చతుర్ముఖ బ్రహ్మ అంటారు కదా, నీకేం కావాలో చెప్పు. అహమద్య ప్రదాస్యామి సమస్తమపి దుర్లభం. దుర్లభం అంటే ఏది పొందలేమో అనుకునేదాన్ని కూడా నేను పొందించేలా చేయగలను వాడిని. ఏం కావాలి? భోగేవా కింతు విద్యాసు కిము సిద్ధిషు ముక్తిషు. నీకేం కావాలి చెప్పు. భోగం కావాలా, విద్యలు కావాలా, సిద్ధులు కావాలా, ముక్తులు కావాలా? ముక్తులు ఎందుకన్నారండి? ముక్తి అని ఒకటే కదా. అంటే ఇక్కడ మళ్ళీ వేదాంత ముక్తి గురించి కాదు మనం మాట్లాడేది. సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుధ్యాది ముక్తులు ఇత్యాదులన్నీ ఉన్నాయి కదా. అందుకు భోగం కావాలా, విద్యలు కావాలా, సిద్ధులు కావాలా, ముక్తులు కావాలా? దుర్లభం అనేది ఏది లేదు, ఏది కావాలంటే అది ఇస్తాను అంటే ఒక్కటే చెప్పాడు, నాకు ఇవేవి అక్కర్లేదు. ఏ తేషు నైవమే వాంఛ త్వదుక్తేషు చతుర్ముఖ. నువ్వు రావడం చాలా సంతోషం. ఎందుకంటే సాధన చేస్తున్నప్పుడు మహాత్ములు ఆశీర్వదిస్తే ఆ సాధన ఇంకా తొందరగా ఫలిస్తుంది. కనుక నా సాధన తొందరగా ఫలించేటట్టు ఆశీర్వదించు. ఇది ఒక్కటే నేను అడుగుతున్నా, ఇంకేమీ నాకు అక్కర్లేదు. నువ్వు లిస్ట్ చెప్పేవు కదా, అవేం నాకు అక్కర్లేదు. ఎందుకంటే కరోమి నిర్మలం ద్రష్టుమీశమేవ తపో మహత్. నేను ఆ నిర్మలుడైనటువంటి పరమేశ్వరుని చూడాలని తపస్సు చేస్తున్నాను, ఇంకేమిటి కాదు అనగానే అంటున్నట్ట, తస్యాగమైన కిం కార్యం. ఆయన వచ్చి ఏం చేస్తాట నీకు? మళ్ళీ ఆయన కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నీకు. అదేదో అడుగు, నేనే ఇచ్చేస్తాను. ఆయన దాకా ఎందుకు, నేను ఇవ్వగలను నీకు అన్నాడు. అంటే ఎందుకయ్యో గోల పెడతావు, నాకేవి ఆయన కూడా ఏదో ఇవ్వాలని కాదు, ఆయన కావాలి నాకంటే, ఆయన్నే చూడాలని. కిమత్ర బహునోక్తేన బ్రహ్మన్ మద్వచనం శృణు. ఎందుకు అలా మాటలు పెంచుతూ ఉంటావు? ఒకే మాట, నహి కార్యం త్వయాతాన్యహి శివమేకం వినా విభుం. శివుడు తప్ప నాకు